ముంబై నటి కేసుపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ జిందాల్ కలిసి ఆమెను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. జగన్ జిందాల్ కలిసిన ప్రతిసారి కడప స్టీల్ ప్లాంట్ విషయంపై చర్చిస్తున్నారని భావించాం, కానీ వారి స్కీములన్నీ కాదంబరి జట్వానీపై వేశారని ఆరోపించారు. అంతేకాదు జగన్ జిందాల్ను జే స్క్వేర్ అంటూ షర్మిల సెటైర్లు వేశారు. అందరం అనుకున్నాం. ఆ తర్వాత జిందాల్ గారు, సజ్జన్ జిందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తరచూ కలవడం, రావడం, తాడేపల్లి ఆయన ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి, జిందాల్ గారికి చిత్తశుద్ధి ఉంది స్టీల్ ప్లాంట్ పట్ల. ఇక వేగంగా స్టీల్ ప్లాంట్ కట్టేస్తారు, పూర్తయిపోతుంది అని అందరం అనుకున్నాం. కానీ అసలు విషయం జిందాల్ గారు, జగన్ గారు ఇద్దరూ కలిసి కాదంబరి అనే ఒక మహిళని ఎలా కట్టడి చేయాలి అని స్కీములు వేసుకున్నారు అని ఇప్పుడు అర్థమవుతుంది. మామూలు స్కీములు కాదు, ప్లాన్లు కాదు, మాస్టర్ ప్లాన్లు. ఒక్క ఆడదాన్ని ఒక్కదాన్ని చేసి స్కీములు వేసి, మాస్టర్ ప్లాన్లు వేసి ఆమెను తొక్కడానికి చూశారు. జే స్క్వేర్ బుర్రలు పెట్టారు. జగన్ గారు, జిందాలు బుర్రలు పెట్టి ఒక్క మహిళని అడ్డుకోవడానికి, ఎదుర్కోవడానికి అన్ని స్కీములు వేసి దాన్ని ఎలా ఆచరణలో పెట్టారో ప్రజలందరూ చూశారు. మీకున్న బుర్రలు, మీకున్న మెదడు, మీ స్కీమ్లు అన్నీ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పెట్టునుంటే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయిపోవు నీ పాటి.